అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నువ్వు చూసుకోలేదు ఊర్లో ఉన్న కుర్రలు మొత్తం నా ఇంటి ముందే ఉన్నారు. చూడటానికి ఏంటి ఫ్యాన్ కోనండి సౌండ్ ఎగ్గారనుకుంటా నేను కానీ అక్కడ ప్రపంచం అయిపోతుందని తెలియపోతాను. మీ నాన్న మంచం మీద ఉన్నాడట. మీ నాన్న మంచం మీద ఉన్నాడు వచ్చిందట. మా నాన్న పంచొమ్మిది పరిగెట్టి వచ్చినాడు. వచ్చాడు ఫ్యాన్ చూడటానికి. ఫ్యాన్ చూడటానికి కదా ఇప్పుడు ఫ్యాన్ వేసినా ఫ్యాన్ చూడటానికి కాదు జనాలు చూడటానికి. జనాలను చూడటానికి. ఏం జరుగుతుంది? ఇదేంటి జనాలు చూసి మా ఇంటి ముందు అన్నారు అనేసి దిల్వార్ మొగుడు నేను పడుకుని ఉన్నాడు లేపినాడు. నాకు చెప్పేది లేపినాడు. ఇప్పుడు పొద్దుకు మళ్ళీ కదా నువ్వు ఫ్యాన్ తీసుకొచ్చి కాల్ చేయలేస్తున్నావురా ఆవిడకి ఈ ఊరు మొత్తం నీ బొరగా సోపుతుందా ఆ, ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ఆపేసి మళ్ళీ మా తల దగ్గరెట్టినాడు. ఆహా, బాగుంది. ఇలా డ్యూటీలు చాలా బాగున్నాయి మీ ఆవిడకి నీకు. అటువంటి ఆర్టీసీ కండక్టర్ ఇలాంటి కాదు. మాట్లాడి నీతో నాకు మాట్లాడి ఇక ఎత్తుకున్నా ఏంటి ఎత్తుకున్నా ఆడవాళ్ళు అరే మీ మగ్గాలకి ఎరగబట్టి రాలబట్టి తిరగబట్టి అన్ని మీకే. మీ ఆడవాళ్ళకే ఉన్నారు. మీ ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు కదా మేడం చూస్తారు. అవునా? ఓకే ఓకే. అమ్మా ఎంత మగోరు కప్ప మగ్గాలు మా అమ్మాయి గారు దేంట్లో కప్ప చెప్పంటవా? చెప్పా